హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా గారికి బెయిల్ దొరికింది సార్. 15 నెలల తర్వాత దొరకడం జరిగింది. అయితే దీంతో ఇప్పుడు కవిత గారికి బెయిల్ దొరికే అవకాశం ఉంది అని అంటున్నారు. ఈవెన్ కేటీఆర్ గారు కూడా ధీమా వ్యక్తం చేశారు సార్. వచ్చే వీక్లో ఖచ్చితంగా రెగ్యులర్ బెయిల్ దొరుకుతుంది అని చెప్పేసి ఆయన అయితే ఆశ అయితే వ్యక్తం చేయడం చూస్తున్నాం సార్. మరి బెయిల్ దొరికే ఛాన్స్ కనిపిస్తున్నాయంటారా సార్? ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మనీష్ సిసోడియా కేసు వేరు, అంతా లిక్కర్ అయినప్పుడు కూడా కేసులో వైవిధ్యం ఉంది. కేజ్రీవాల్ కేసు వేరు, పర్వాలేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆర్థిక ఉగ్రవాది అన్నంత కేసు ఇది. మొత్తం టోటల్ ఈ లిక్కర్ స్కామ్కి సోర్స్దారి ఈవిడైపోయింది. ఏ విధంగా ఆలోచించినప్పుడు కూడా ఆవిడికి బయటికి తీసుకొచ్చే అవకాశం లేదు. ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు, డబ్బిచ్చి కొందాం అనుకున్నారు. ఆవిడ కూడా ఒకసారి 25 కోట్లు పంపించండి, ఏదో నేను మేనేజ్ చేసుకుంటానని చెప్పింది. ఇదంతా అయిపోయింది, నాన్ సెన్స్. ఇప్పుడు కవిత గారిని బెయిల్ ఇవ్వడానికి కుదరదు అని ససేమిరా చెప్పేశారు. దీనికి ఒక ఒప్పందం ఏమిటంటే ఈ బీఆర్ఎస్ని బీజేపీలో చేర్పించేసినట్టయితే బయటికి వస్తుందేమో. వాళ్ళ పార్టీని ఎన్హాన్స్ చేద్దాము, సౌత్ ఇండియా అంతా మనం కాంకర్ చేద్దామని వాళ్ళ ఉద్దేశంతో ఉన్నారు. ఆ దిశగా వాళ్ళు అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్కి మిగిలినటువంటి చిన్న అవకాశం ఏమిటంటే ఈ పార్టీని గంగలో కలిపేద్దాము. దానికి సిద్ధపడినప్పుడు కూడా పార్టీ గురించి నిజంగా రక్తం ఓడుతూ పనిచేసే వాళ్ళందరూ కూడా అభ్యంతరం పెడుతున్నారు అన్నమాట. అంటే ఏదైనా వీళ్ళకి డాక్యుమెంటల్ విట్నెస్ బెయిల్ ఇవ్వడానికి ఉన్నట్టయితే ఎప్పుడో వచ్చేసేది. ఇది అడ్డగోలుగా దొరికిపోయిన తర్వాత దబాయించింది, తర్వాత ఏమో వాళ్ళకి యాంటీగా వాదించింది. మరి ఇవన్నీ బయటికి ప్రజలు తెలియవు కదా. సిబిసిఐడి ఈడీ ఇంటికి వచ్చిందండి. ఒక అరగంట సేపు నిలబట్టి కేటీఆర్ వాదించాడు, హరీష్ రావు వాదించాడు, ఈవురు వాదించారు. వాళ్ళ తాలూకు ఆ క్రిమినల్ మెంటాలిటీ బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది కదా అక్కడ. అది రికార్డ్ అయి ఉంటుంది. అక్కడికి వెళ్ళి జై తెలంగాణ ఉంది. తిహార్ జైల్లో నువ్వు చెయ్యెత్తి జై తెలంగాణ అంటే ఎవరంటారండి? అది కూడా ప్రొటెస్టేషన్ టు ది కోర్ట్ అంటారన్నమాట. కోర్టు ధిక్కరణ. అందువలన మరి అలా కనబట్టే కదా బ్రిటిష్ వాళ్ళు ఉరి తీశారు. భగత్ సింగ్ని, ఆజాద్ని అలా కనబట్టి ఉరి తీశారు. వందే మాతరం అన్నారు. అయితే మాట అనొద్దు, నువ్వు బ్రిటిష్ వాడి పరిపాలనలో ఉంటూ మళ్ళీ వందే మాతరం అంటే మానేస్తే తీసేస్తా ఉన్నారు. నేను ప్రాణం పోయినా సరే నినాదం మానని చెప్పాడు, అందుకే ఉరి తీశారన్నమాట. అంటే ఇదంతా ధిక్కరణ కిందకు వస్తుంది. ఆవిడ జై తెలంగాణ అంది, అక్కడ ఆర్గ్యుమెంట్ చేసింది, జడ్జీలతో ఆర్గ్యుమెంట్ చేసింది. ప్రభుత్వం ఏమో కక్షపూరితంగా నన్ను ఇరికించిందని చెప్పింది. ఈ పిచ్చోళ్ళకి ఏంటంటే నోట్ అంటే ఏ మాట వస్తుందో ఆ మాట మినిట్స్గా రికార్డ్ అయ్యి ఉంటుంది. రేపొద్దున నేను అనలేదని దబాయించడానికి ఇదిగో ఆ రోజు 12వ తారీఖుని 10 నిమిషాలకి ఈ మాట అన్నావు, 12 నిమిషాలకి ఈ మాట అన్నావు అని ఆవిడ కోర్టులో ఉన్న 5 నిమిషాల సేపు సెకండ్ల వైజ్గా మినిట్స్లో రికార్డ్ అయి ఉంటుందన్నమాట. ఇదేం చేస్తుందంటే కేసుని పెద్ద చేస్తుంది. అది అలాంటి కేసు బాగా బిగుసుకుపోయి క్రానిక్ అయిపోయిన వ్యక్తికి బెయిల్ ఇస్తారంటే నాకు నమ్మకం లేదు. ఒకే మార్గం బీజేపీలో కలిసిపోవడమే. అది కేసీఆర్కి కూడా తెలుసు. ఇక హరీష్ రావు, కేటీఆర్ మాటలు అంటారా? వాళ్ళ మాటలు నిజమైతే ఎవరైనా ఆ బీఆర్ఎస్ ముందుకు వెళ్ళగలరండి? హరీష్ రావు చెప్పిన మాటలకి, కేటీఆర్ చెప్పిన మాటలకి ఎక్కడ పొంతన ఉండదు. హరీష్ రావు అంటే కేటీఆర్కి నమ్మకం లేదు, కేటీఆర్ అంటే హరీష్ రావుకి నమ్మకం లేదు. పార్టీ పగ్గాలు హరీష్ రావుకి ఇస్తానంటే ఈయన గోల పెడతాడు. అంటే లోకోక్తి మాట, ఆయనకి కాదు. అదే అంటారు కదా, ఈ 75 సంవత్సరాలు వచ్చేస్తే మీరేం చేస్తారండి, మీరేం కట్టుబడతారు అంటారన్నమాట. సో ఈ వ్యవహారాలన్నీ దృష్టిలో ఉంచుకుంటే కవితకి బెయిల్ వస్తుంది, అదిగో వస్తుంది, ఇదిగో వస్తుందని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు.
ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు అక్కడే కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ ఇద్దరు కూడా దే ఆర్ సెయిలింగ్ ఇన్ ది సేమ్ బోట్స్ అన్నమాట. ఇద్దరు కూడా ఒకే తరహా పడవల్లో ప్రయాణం చేస్తారు. ఏ పడవ ఎక్కడ మునిగిపోతుందో తెలియదు. అది నిన్నటి వరకు ఇండియా కూటమి అని చెప్పారు కదా, ఇప్పుడు కేసీఆర్ సలహా ఇచ్చినట్టుంది జగన్మోహన్ రెడ్డికి. ఇండియా కూటమి అయితే ఇంకా లాభం లేదురా బాబాయ్, నిన్ను వెంటనే అరెస్ట్ చేసేస్తారు, మన ఇద్దరం వెళ్ళి బీజేపీ కాలు పట్టుకుందామని అనుకుంటారు. బీజేపీ కాలు వీళ్ళిద్దరూ పట్టుకుంటే వీళ్ళిద్దరికీ వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ఉన్నాయి చూసారా, వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు. ఇంత పెద్ద కుప్పటి వాళ్ళ ముందు ఉంది, అది ఆలోచించుకోవాలి. బీజేపీ కాలు పట్టుకుంటే జనసేన తెలుగుదేశం ఉంటుందా, నితిన్ ఉంటాడా, వీళ్ళ తాలూకు వ్యతిరేక రాష్ట్రాల వారు కలిసికట్టుగా ఉంటారా? అసలు నష్టం కదా బీజేపీకి. అందుకే మీకు ఓ దండం, ఈ సానుభూతికి ఓ దండం అని చెప్పేసి వాళ్ళు హాయిగా పరిపాలించుకుంటున్నారు. అది ఓకే. అంటే సార్ కవిత గారి హెల్త్ బాగాలేదు, 11 కేజీలు దిగిపోయారు. సో హెల్త్ బేసిస్ మీద ఏమైనా బెయిల్ దొరికే ఛాన్సెస్ ఏమైనా ఉందా? అంటే లేదండి, చంద్రబాబు నాయుడు గారు కూడా హెల్త్ వాళ్ళకి మంచి కార్పొరేట్ హాస్పిటల్ ఉందండి. చచ్చిపోయే మనిషిని అడ్డంగా బతికించేస్తారన్నమాట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఉండేవాళ్ళు చిన్నవాళ్ళు కాదు కదా, ఒక మినిస్టర్సు, ఎంపీలు ఇలాంటి వాళ్ళు ఉంటారన్నమాట. ఒక జమీందారీ వ్యవస్థలో రాజ్నాథ్ సింగ్ ఉన్నారు చూసారా, అలాంటి వాళ్ళు అరెస్ట్ అయినట్టు చాలా ఊరుకోరు. వాళ్ళకి కావలసినటువంటి వైద్యం కార్పొరేట్ వైద్యం చెప్పించడం, ఆ బిల్లు పే చేసేలా చేస్తారు. గవర్నమెంట్ పే చేయదు, కానీ అది ప్రాణాలు కాపాడుతుంది. అది సార్ ఇప్పుడు అంటే కేజ్రీవాల్ గారికి అలా బెయిల్ వచ్చినట్టే వస్తుంది, మళ్ళీ రిజెక్ట్ అవ్వడం చూస్తున్నాం సార్. అంటే ఈ ఒక కోర్టులో వస్తుంది, ఇంకో కోర్టులో రిజెక్ట్ అవుతూ వస్తుంది. మనీష్ సిసోడియా గారు కూడా 15 నెలలు ఉన్న తర్వాత ఆయనకు బెయిల్ దొరికింది. మరి ఇప్పుడు వీళ్ళు ఎంతకాలం అసలు జైల్లో ఉండాలి? మరి బెయిల్ దొరికే ఛాన్సెస్ అసలు కనిపిస్తున్నాయా లేవా సార్? బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఇప్పట్లో నాకు కనబడటం లేదు. మిగతా వాళ్ళ కేసులు వేరు, ఈవిడ కేసులు వేరు. మరి శిక్ష అనిపిస్తుంది, దానికి ఎంతో కాలం ఉంటుంది, అనిపిస్తే బయటకు వస్తుంది. అదొకటి. ఎవరైనా గవర్నమెంట్ అధికారులు సంబంధిత అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేద్దామంటే కేంద్రం చాలా కీలకంగా ఉంది ఈ కేసుల మీద. ఈ కేసుల వల్లనే వాళ్ళు నిజంగా బీజేపీ పార్టీలో సంఖ్య తగ్గింది. ఈ కేసుల వల్లే ప్రధాన న్యాయస్థానాల తాలూకు ఉనికి పోయింది మాట. న్యాయస్థానాల మీద ఎవరికి విశ్వసనీయత లేదు. ఎందుకు? బికాజ్ ఆఫ్ దిస్ రేజ్ 2 బ్లడీ కేసెస్. అటు జగన్మోహన్ రెడ్డి కేసు కానీ, ఇక్కడ కవిత కేసు కానీ, ఈ కేసుల వల్ల వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోయారండి. ఎలా జోక్యం చేసుకుంటారు? అందువలన నా దృష్టిలో ఇదే లేదు, ఏదో పెద్ద వ్యవహారం జరగాలి. ఆ పెద్ద వ్యవహారం అంటే బీజేపీ కాలు పట్టుకోవడం. కాలు పట్టుకుంటా తప్పే ఉంది. మరి కేడీ, మోడీ, బీడీ అన్నావు కదా నువ్వు, ఆ మాటలు ఊరకనే పోతాయా? మరి ఆ బీడీ దగ్గరికి వెళ్తున్నావు, ఆ కేడీ దగ్గరికి వెళ్తున్నావు, ఆ మోడీ దగ్గరికి వెళ్తున్నావు కదా కాలు పట్టుకోవడానికి. ఇలాంటి మాటలు నోటి దోల కొద్దీ మాట్లాడినప్పుడు కూడా అవి రికార్డ్ అయి ఉంటాయి. వెంటనే నువ్వు సారీ చెప్పుకోకపోతే అనవసరంగా అమ్మాయి బలైపోతుంది. అమ్మాయి స్కామ్ చేసే ముందు నీకు చెప్పలేదా? నీ తెలివితేటలు లేవా? వద్దని చెప్పలేవా? మనల్ని ఎవరు అడ్డు మనకెవరు అడ్డుపడతారనేటువంటి పొగరు కాదు అది.